రీసెంట్‌గా మోడీ గారు కొన్ని అనౌన్స్‌మెంట్స్ చేశారు కదా! అందులో ఎస్పెషల్లీ బంగారం ఒక సంవత్సరం పాటు కొనకండి. అలాగే ఆయిల్స్ ఏవైతే ఉన్నాయో వాటి వాడకం కూడా తగ్గించండి. మాక్సిమం పబ్లిక్ ట్రాన్స్‌పోర్టే యూజ్ చేయండి. ఎలక్ట్రికల్ వెహికల్స్‌ని వాడటానికే ప్రయారిటీ ఇవ్వండి. అవసరమైతే వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్‌ని ఎంప్లాయీస్ ఎంచుకోమని చెప్పండి అని చెప్పి కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చారు కదా! ఇలా అన్ని విషయాలు చెప్పినప్పటికీ కూడా ఎస్పెషల్లీ బంగారం ఒక సంవత్సరం పాటు కొనకండి అన్న టాపిక్ మాత్రం బాగా రీచ్ అయింది కదా! అలా చెప్పడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, ప్రపంచంలోనే ఇంపోర్ట్ చేసుకుంటున్న బంగారాన్ని ఇంపోర్ట్ చేసుకున్న కంట్రీస్‌లో టాప్ 5 కంట్రీస్‌లో ఇండియా ఫిఫ్త్ ప్లేస్‌లో ఉంది. సంవత్సరానికి మనం 800-900 టన్నులు ఇంపోర్ట్ చేసుకోగలుగుతున్నాం. ఇంకా వాడుక విషయంలోకొస్తే ప్రపంచంలోనే సెకండ్ ప్లేస్‌లో ఇండియా గోల్డ్‌ని కన్జ్యూమ్ చేస్తుందనమాట. ఇంత డిమాండ్ ఉన్న గోల్డ్‌ని ఒక సంవత్సరం పాటు మనందరం కొనటం మానేస్తే, దాని తాలూకా డిమాండ్ తగ్గి ప్రైస్ అన్నది అవైలబిలిటీలోకి వస్తుంది. ఇలా ఎలా పడితే అలా రేట్లు పెరిగిపోవటం వలన మన లైఫ్ స్టైల్ తాలూకా ఎక్స్‌పెన్సెస్ పెరిగిపోతాయి. అంటే మనం అది భరించలేని పరిస్థితికి రావచ్చనమాట. ప్రజలందరికీ కూడా ఈరోజు రేపట్లో అవసరమైందేంటి? ప్రతి కుటుంబానికి హెల్త్ ఇన్స్యూరెన్స్ ఉండాలి, టర్మ్ ఇన్స్యూరెన్స్ ఉండాలి, ఇన్వెస్ట్‌మెంట్స్ చేసుకోవాలి కదా! మరి ఇంత లైఫ్ స్టైల్ ఇంక్రీజ్ అయిపోతే మనం ఇవన్నీ ఎలా ఫుల్‌ఫిల్ చేయగలం? సో, అందుకని వీటన్నిటిని కూడా కంట్రోల్‌లో ఉంచాలి అని అనుకుంటే, కొన్నిటిని మనం కొంతకాలం పాటు అవాయిడ్ చేయాలని మోడీ గారు చెప్పడం జరిగిందనమాట. మీకు కావాల్సిన రైట్ టర్మ్ ఇన్స్యూరెన్స్, హెల్త్ ఇన్స్యూరెన్స్, ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్స్ కోసం మన ధన్వంతరాన్ని ఫాలో అవ్వండి.